నమస్కారం, జీసీ న్యూస్ స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైక్రో బాధితులను ఆదుకునేందుకు 3 బృందాలు, నిర్బంధ వసూళ్లపై విజిలెన్స్ ఆరా ఉందని డిఆర్డీఏ పీడీ భాస్కర్ వెల్లడి. పంచాయతీలకు పార్టీని బలోపేతం చేయాలని జిల్లా టీడీపీ నిర్ణయం. పూర్వ వైభవం కోసం కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలని నాయకుల పిలుపు. బ్రేకుపడ్డ రేషన్ కార్డుల జారీ మళ్లీ ప్రారంభం. సమాచారం తెలుసుకోండంటూ అధికారుల విన్నపం. మే 2 నుంచి ప్రారంభమయ్యే రైతు సదస్సులను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిఆర్ఓ లక్ష్మీకాంతం కోరారు. సదస్సులకు రైతులను సకాలంలో హాజరయ్యేలా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లోని పేదలకు 2 కేటగిరీల్లో నిర్మించే 62,000 ఇళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని ఎంఆర్ఓలను డిఆర్ఓ ఆదేశించారు. 4న వేమూరులో నిర్వహించదలసిన మానసిక వికలాంగుల సమావేశాన్ని ఏప్రిల్ 12కు వాయిదా వేసినట్లు తెలిపారు. 50 సీటర్ కెపాసిటీ కానీ 30 సీటర్ కెపాసిటీ కానీ 1,560 రూపాయలు రోజుకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అది వాళ్ళు చూసుకుంటారు. సో మొత్తం వాళ్ళతో మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. సో 2వ తారీఖు తెనాలి డివిజన్ ఎంఆర్ఓస్ అందరూ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ బస్సు సకాలంలో బయలుదేరేట్టుగా చూడడం మీరంతా. అది చాలా ఇంపార్టెంట్. సమావేశంలో గుంటూరు ఆర్డీఓ జితేందర్, తెనాలి ఆర్డీఓ వెంకటేశ్వర రెడ్డి, డిఎస్ఓ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జయలక్ష్మి అన్నారు. బ్యాంకులు ప్రజలకిచ్చిన రుణాల వసూళ్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ జయలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకు అధికారులు ప్రజలకు రుణాలను అందించే విషయంలో సహకరిస్తూ ఇబ్బందులు లేని విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని రుణ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. Okay, Bank of India did against this year's target. Then last year if you have done lesser than the target, then can I add that as spillover and give you a double target? So kindly make a note of it. Maybe the branch manager over 2 years or I don't know. You do not have stated such remarks. Check and at least those cases which are eligible for sanction, let us sanction at least. ప్రజాపదం కారణంగా నిలిపివేసిన కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది తిరిగి ప్రారంభించారు. గతంలో ఫోటోలు దిగి ఐరిష్ తీయించుకున్న వారు ఏటీ అగ్రహారంలోని ఎస్కేబిఎం పాఠశాల కేంద్రానికి వచ్చి కార్డులు తీసుకువెళ్లాలని డిపిఎల్ అధికారి బ్రహ్మం కోరారు. గతంలో డిపిఎల్ కేంద్రాల్లో నిలిపివేసిన రేషన్ కార్డులను తాజాగా శనివారం నుంచి అధికారులు పంపిణీ చేస్తున్నారు. మొదట 4-5 రోజుల పాటు కొనసాగిన కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రజాపదంతో బ్రేక్ పడింది. గురువారం ప్రజాపదం కార్యక్రమాలు ముగియడంతో తిరిగి అధికారులు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ విషయం ఆయా కేంద్రాల పరిధిలోని చౌక డిపోల వినియోగదారులకు తెలియకపోవడంతో కార్డులను తీసుకెళ్లేందుకు అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఫోటో, ఐరిష్ దిగి అనివార్య కారణాల వల్ల కార్డులను తీసుకెళ్లలేని వారు తమ కార్డులను తీసుకెళ్లాలని డిప్యూటీ తహసీల్దార్ ఏటీ అగ్రహారంలోని ఎస్కేబిఎం డిపిఎల్ కేంద్ర అధికారి వివి బ్రహ్మం కోరారు. పంపిణీకి చేస్తున్నప్పటికీ తీసుకోకుండా అనివార్య కారణం వల్ల ఆర్టీఓ కార్యాలయం కానీ లేకపోతే డీపీఎల్ సంతకం సంబంధించిన వాళ్ళకి మేము ఈ కార్డు ఇస్తున్నాము. వాళ్ళు వచ్చి ఎవరి కార్డు అయినా సరే ప్రభుత్వం మిగిలిపోతే వాళ్ళ కార్డు మేము మా రిజిస్టర్స్ చూసి ఈ మా కండిషన్ చూసి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి ఈ ప్రజలు గమనించి మీ రేషన్ కార్డు ఈ కేంద్రం నుంచి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నగరంలో మొత్తం 4 చోట్ల కార్డుల పంపిణీ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించినా ఏటీ అగ్రహారంలోని ఎస్కేబిఎం మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రం మాత్రమే శనివారం ప్రారంభమైంది.
రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు 2వ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రావు అధ్యక్షత వహించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నామని టీవీ రావు తెలిపారు. నా ఉద్దేశం కంప్లీట్గా డెమోక్రాటిక్ సిస్టంలో ట్రాన్స్పరెంట్గా నాకు ఇది అడిగితే నాకు ఇది అనేది లేకుండా ఈ వెళ్ళిన ఇందులో ఇక్కడ ఈ విలేజ్ పరిస్థితుల్లో ఈ కాంబినేషన్లో ఈ కమ్యూనిటీ అయితే బాగుంటుంది, ఈ కమ్యూనిటీ అయితే మన రోజు బాగుంటుంది అని ఖచ్చితమైన డెసిషన్ తీసుకునేలాగా కమిటీ వేయాలని ఆలోచన. ఆ కమిటీలో ఉన్న పెద్దవాళ్ళు మళ్ళీ నాతో డిస్కస్ చేస్తే నేను అవసరమైతే పెద్ద నాయకులతో మాట్లాడి మనం డిసైడ్ చేసిన ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేసి ఆయన బాబు గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. మొన్న లోకల్గా ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, ఆ గెలుపు వాళ్ళదే బాధ్యత అని ఆయన చెప్తున్నారు. రాష్ట్రం నుంచి ఇచ్చేది ఏం లేదు. కాబట్టి మనం ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మనం మన జిల్లా అధ్యక్షుల వారి పర్మిషన్ ఒకసారి ఆయన చూసి ఆయనకు మనం ఆమోదం వేయించుకుంటాం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, అధికార ప్రతినిధి వెంకట్, రావి రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు 14 మండలాల్లో 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు డిఆర్డీఏ పీడీ భాస్కర్ తెలిపారు. ఆయా మండలాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రైవేట్ సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. నిరుపేద స్వయం సహాయక సంఘం సభ్యులు ఆయా సంస్థల బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని డిఆర్డీఏ భాస్కర్ వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీ రుణాలను దాదాపు 9,000 గ్రూపులకు 2 ఏళ్లకు 1,33,00,000కు పైగా సహాయం అందజేయడం జరిగిందని ఆయన చెప్పారు. నిర్బంధంగా వసూలు చేస్తున్న సంస్థలపై విజిలెన్స్ కమిటీతో విచారణ జరుపుతున్నట్లు భాస్కర్ వివరించారు. గుంటూరు జిల్లాలో దాదాపు 35,000 గ్రూపులు అంటే 3,50,000 కుటుంబాలు కవర్ అయి ఉన్నాయి స్వయం సహాయక సంఘాల పరిధిలో. తర్వాత ఈ గత కొంతకాలంగా సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాల వల్ల చాలామంది అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల 3-4 వర్క్షాపులు కూడా నిర్వహించడం జరిగింది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ తోటి. దాని దృష్టిలో ఈ వర్క్షాపులో మా సిఇఓ గారు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ పేద నిరుపేద స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలని ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనే విషయానికి సంబంధించి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే సంబంధించి దీంట్లో మొదటగా అందరికీ ఈ సూక్ష్మ రుణ సంస్థల ద్వారా అప్పు తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురవుతారనే విషయం మీద అవగాహన కల్పించడానికి డిఆర్డీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామ సంఘాలను ఉపయోగించుకున్నాం. దీని ద్వారా ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.